అంతేనా? నమ్మొచ్చా? 100% నమ్మొచ్చు. ఇంత పెద్ద రహస్యం నా మనిషివి నీకు చెప్పకుండా ఎందుకుంటాను చెప్పు. సరే, అమ్మ సత్య, రహస్యం తెలిసి చెప్పలేదని ఇచ్చిన బంగారమంతా లాగేసుకుంటావా? ఈ అనసూయ అంటే ఏమనుకున్నావు? సూది బెజ్జంలోంచి ఏనుగుని దూర్చగలదు. అసలు విషయం నేనెందుకు చెప్తాను? అనసూయ, వదినా, రూమ్ ఎలా ఉంది? బావుందదినా. అవును, మీ ఆయన ఎలా ఉన్నారు? దిక్కుమాలిన స్టార్ హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్నాడు. ఏదో 10 పరకో పంపిస్తాడు. ముంబై కదోదినా, చాలని బతుకులు. అందుకే తిండికి కూడా కష్టమై ఇదిగో మీ దగ్గరకొచ్చాను. భయపడకు, నేనున్నాను కదా. అమ్మాయి చదువు సంధ్యలు ఖర్చులు నేను చూసుకుంటాను, సరేనా? నీ మనసు వెన్నపూసొదినా. అవును, చాలా సంవత్సరాల నుండి ఒక విషయం అడగాలనుందొదినా. ఏంటో అడగను సోయ. సరోజా వదినా కూనూరు హాస్పిటల్లో కోమాలో ఉందంట కదా. చాలా సంవత్సరాల నుంచి డబ్బులు పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసింది. నిజమేనా వదినా? నిజమే అనసూయ. తను కోమాలోంచి బయటికి రాదని అప్పుడే డాక్టర్స్ చెప్పారు. అందుకే మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నారని ముందే తెలుసులే వదినా. పిల్లలిద్దరి కోసం అటు బావగారికి ఇటు నాకు తప్పలేదనసూయ. ఈ విషయం మీ కొడుకు కోడళ్ళకి తెలుసా వదినా? నేను మామూలుగా తెలుసా అని అడిగాను, అంతే వదినా. అంటే కోడళ్ళకి ఈ విషయం తెలీదా వదినా? చూడనసూయ, అసలు అఖిల్ నిఖిల్లకే తెలియకుండా పెంచి పెద్ద చేశాం. ఎందుకంటే పిల్లలు బెంగ పెట్టుకుని బాధపడతారని. అలాగే కోడళ్లక్కూడా ఇప్పుడు చెప్పడం ఎందుకని ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచాం. నేను సీక్రెట్గానే ఉంచుతాను. నా ప్రాణం పోయినా ఎవ్వరికీ చెప్పనొదినా. ఇంటి ఆడపడుచువి, నీకన్నీ తెలుసు కదా. వదినా, కొద్ది రోజులు మీ ఇంట్లో ఓ మూలన పడుంటానొదినా. అయ్యో, కొద్ది రోజులేంటి, నీ ఇష్టం ఉన్నన్ని రోజులుండమ్మా, సరేనా? సత్య, వదిన నన్ను నా నోటి దురుసుని ఇన్ని రోజులు ఎందుకు భరిస్తుందనుకున్నావు? ఈ సీక్రెట్ నాకు తెలుసు కాబట్టి. అయ్యో, అక్కొచ్చేసినట్టుంది.
పెద్ద వదిన సరోజ వచ్చిందనుకుంటా. సత్య, నువ్వెళ్ళి తలుపు తీవా? ఆవిడ నన్ను చూడగానే ఎవరో కొత్త మనిషి అనుకుంటుందేమో. మీరే వెళ్ళండి పిన్ని. సరే, అదే బెటరా? ఉమ్. ఉమ్. అనసూయ, సరోజ వదినా? నాగమ్మ, మన అనసూయ. అవునమ్మా, అనసూయమ్మగారు. అనసూయ, నువ్వు తలుపు తీసావేంటి? ఇంట్లో ఎవరూ లేరా? నేను మొన్ననే వచ్చి ఇక్కడే ఉండిపోయాను వదినా. సరే సరే, నువ్వు ముందు లోపలికి రా. అమ్మయ్యా, నా బాధ్యత తీరింది. ఏంటొదినా అలా చూస్తున్నావు? నా వైపు నవ్వుతూ చూస్తున్నారు. ఎవరు వీళ్ళు? నువ్వు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదొదినా. పరిస్థితులు వేరైతే మాత్రం ఈ ఇల్లు మారలేదు కదా. చూడు, నేనున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే అందంగా అలంకరించుంది. ఇదంతా సుశీల వదినే దగ్గరుండి చూసుకుంది. సుశీల వదిన గురించి నోరు జారేనే, ఇప్పుడెలా? ఏంటి, సుశీల తనిక్కడుందా? అంటే సుశీల వదిన చూసి వెళదామని నిన్నింటికొచ్చింది. ఇల్లంతా నీటిగా పెట్టింది, అది చెప్తున్నానంతే. మరి సుశీల ఎక్కడా కనిపించదే? అక్కా,
సుశీల అక్కా అక్కా ఈ అక్కా చెల్లెళ్ళ డ్రామా చివరి నిమిషం వరకు మాకు తెలియకుండా దాచారు. చిచ్చి, చూస్తుంటేనే కంపరంగా ఉంది. అవును, ఇక్కడికి నువ్వెప్పుడొచ్చావు సుశీల? అక్కా నేను మా అత్తయ్య మొన్నే ఇంటికొచ్చాం. మా అత్తయ్య వెళ్ళిపోయింది. రెండు రోజులుండి బావగారిని పిల్లల్ని చూసిపోదామని నేనిక్కడే ఉండిపోయాను. పిల్లలు, నా పిల్లలు అఖిల్ నిఖిల్ ఎలా ఉన్నారు? అఖిల్, నిఖిల్. ఓ మై గాడ్, మా అత్తయ్య సడన్ గా ఈ ఘోరమైన గెటప్లో ఎందుకుంది? అఖిల్ నిఖిల్ తన పిల్లలు అంటూ ఈవిడ పిలవడమేంటి? నాకు మెంటలెక్కిపోతుంది. నానా అఖిల్, నిఖిల్, ఏమండి? ఇదేంటి, నేను పిలుస్తుంటే ఒక్కరూ రారే? అక్కా అది పిల్లలు. ఏంటి, నేనొస్తున్నట్టు మీ బావకి తెలీదా? నువ్వొస్తున్నావని బావగారికి పిల్లలకి తెలీదక్కా. అవును, అది నిజమే. నేను చెప్పలేదు. ఫోన్ చేద్దామంటే నాగమ్మ ఫోన్ పనిచేయలేదు సుశీల. అవును, మీ బావగారు ఎలా ఉన్నారు? బావున్నారక్కా. ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తుంటారు. అవునా? అవును. నా పిల్లలు అఖిల్ నిఖిల్ పెద్దవాళ్ళైపోయారు కదా? అవును, చాలా పెద్దవాళ్ళయ్యారక్కా. వాళ్ళు నన్ను గుర్తుపడతారా సుశీల? నన్ను నన్ను అమ్మా అని పిలుస్తారా సుశీల? అమ్మా అన్న పిలుపు కోసమే దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదించాడు సుశీల. అక్కా
ఏడవకక్క. అంతా నీ మంచికే జరిగింది. ఆ భగవంతుడు నీకు అన్యాయం చెయ్యడక్కా. అక్క, ఏడవకు. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు. బావగారు పిల్లలు ఆఫీసులో పనుందని వెళ్లారు. నేను ఫోన్ చేసి నువ్వొచ్చావని చెప్తాను. వాళ్ళొచ్చాక నేనే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తాను సుశీల. అలాగే అక్క, వెళ్ళు. అవును, వీళ్ళిద్దరూ ఎవరు? ముందు నువ్వు ఫ్రెష్ అవ్వక మళ్ళీ వాళ్ళ గురించి చెప్తాను. అవునవును, అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకోవాలా ఏంటి? సరే. అత్తయ్య, ఏంటిది? మావయ్య ఆఫీస్కి వెళ్లారు కదా, ఆయనకేమన్నా అయిందా? చెప్పండి అత్తయ్య. ఈ కావేరి ఒకతి తెంగర బుచ్చి గంట క్రితం వాళ్ళ మావయ్యకి ఏదైనా అయితే అప్పుడే ఈ గెటప్లోకి ఎందుకొస్తుంది? అత్తయ్య, మీరిలా భర్త పోయిన వారిలో అత్తయ్య, మీరిలా సడన్ గా నా కళ్ళ ముందు కనిపించేసరికి నేను షాక్ అయ్యాను. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది మాకు చెప్పరా? కోడలిగా మాకా బాధ్యత లేదా? ఈ ఇంట్లో ఏం జరిగినా అన్ని సీక్రెట్గా జరగాల్సిందేనా? ఆవిడెవరో సరోజు గారు ఇంటికొస్తుందనగా కట్టే కొట్టి తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పేశారు. అక్క, చెల్లి, బావ, ఈ 3 ముక్కల్లో ఏమర్థమవుతుంది? సత్య, అవన్నీ తర్వాత చెప్తాను కదా. మీరూరుకోండి, మీకేం తెలీదు. సత్య, కావేరి, రండిటు. అత్తయ్య, ఎక్కడికత్తయ్య? ఈ సాడిస్టు సత్య ఊరుకోదు కదా, చించి ఆరేసే వరకు వదలదు. హ, ఈ టెన్షన్లో ఏం జరుగుతుందో ఏమో. సరోజ వదిన ఇంటికి రాలేదు, సోనామే వచ్చింది. ఇక్కడిప్పుడు జరుగుతున్నవి అన్నీ వివరంగా నేనే తర్వాత చెప్తాను. అంతవరకు మీరు ఒక్క మాట కూడా నోరు జారి మాట్లాడము అని 2 తోడికోడళ్ళు దేవుడి మీద ఒట్టేసి చెప్పండి.